కాఫ్కా. ఇతను ఒక స్టోరీ రాస్తే అర్థం కాక చచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే అర్థమయ్యి జీవితం మీద విసుగు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి స్టోరీస్లో కాఫ్కా రాసిన ఈ షార్ట్ ఫేబుల్ ఒకటి. ఈ కథలో ఒక ఎలుక అంటుంది, ఒకప్పుడు విశాలమైన ప్రపంచం ఉండేది. ఆ విశాలమైన ప్రపంచం భయం గొలిగేది. కానీ రాను రాను ఈ ప్రపంచం చాలా ఇరుకుగా తయారవుతుంది. సుదీర్ఘంగా కనిపించే గోడల దిశగా కుడి ఎడమల వైపు పరిగెత్తితే అవి రెండు కలిసే ఒక చోట, ఒక మూలలో, చిట్ట చివరి గదిలో నా కోసం ఒక ఉచ్చు రెడీగా ఉంది అనుకుంటుంది. సరిగ్గా ఈ టైంలో ఒక పిల్లి వచ్చి, ఇలాంటి టైంలో నువ్వు చేయాల్సిందల్లా వ్యతిరేక దిశకు పరిగెత్తడం మాత్రమే అని చెప్పి ఉన్న ఫలంగా ఎలుకను తినేస్తుంది. సో అంతే ఈ స్టోరీ. ఈ పిట్ట కథ కాఫ్కా మార్కో అసంబద్ధతతో కూడిన జీవిత సత్యాన్ని చాటి చెబుతుంది. అర్థం అయినట్టే ఉంటుంది, కానీ అర్థం కాదు. ఇలా అర్థమయ్యి కానట్టు చెప్పడమే కాఫ్కా యొక్క స్టైల్. అవును, ఒకప్పుడు ఈ ప్రపంచం చాలా విశాలంగా ఉంటూ భయపెట్టేది. కానీ రాను రాను నాగరికత వల్ల ఈ ప్రపంచం ఇరుగ్గా మారుతుంది. దాంతో విశాలంగా ఉండే ఈ ప్రపంచంలో ఒకరికొకరు దగ్గరకు చేర్చుకునే గందరగోళానికి గురవుతున్నారు. దాంతో ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, ఒకప్పుడు గుమ్మడికాయ మీద కూర్చున్నా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండేది. బట్ ఇప్పుడు అందరూ కలిసి ఒక సోఫాలో కూర్చున్నా చాలా ఇరుగ్గా ఒక్కపోతగా ఉంటుంది. ఎమిలీ డికిన్సన్ అనే ఒక అమెరికన్ పోయిటస్ ఉండేది. ఆమె ఏమంటుందంటే, ప్రజలు ఒకరికొకరు కేవలం దగ్గరితనం వల్ల బాధ పెట్టుకుంటారు. ఆ దగ్గరితనం నాగరికత వల్ల వస్తుంది. సో నాగరికత యొక్క అతిపెద్ద ప్రమాదం అదే అంటుంది. అలాగే నా ఉద్దేశంలో నాగరికత ఎలాంటిది అంటే, ఒక రద్దీగా ఉన్న పబ్ లాంటిది. ఆ పబ్లో మనం తాగుతాం, ఎగురుతాం, అలసిపోతాం, కానీ ఒకరికొకరు సంబంధం ఉండదు. పొరపాటున మీ ఫ్రెండ్తో మాట్లాడాలంటే గట్టిగా అరవాల్సి ఉంటుంది, కానీ అరవడం వల్ల ఎక్కువ మాట్లాడలేరు. దాంతో మీకై మీరు మాటల్ని తగ్గించుకుంటారు లేదా పూర్తిగా విరమించుకుంటారు. అదే ఒక నిశ్శబ్దంగా పీస్ఫుల్గా ఉండే కాఫీ షాప్లో కూర్చొని ఉంటే చాలా ప్రశాంతంగా ప్రొడక్టివ్ కన్వర్జేషన్ చేయగలుగుతారు. ఇప్పుడు మన పరిస్థితి ఇదే. నాగరికతలోని మూర్ఖత్వం వల్ల క్లైమేట్, ఫుడ్, సొసైటీ, హ్యూమన్ రిలేషన్షిప్ ఇలా ప్రతిదీ నాశనం అవుతూ మన బ్రతుకులు రద్దీగా ఉన్న పబ్బుల మాదిరి తయారైంది. కానీ కామెడీ ఏంటంటే, ప్రతి ఒక్కడు పబ్కే వెళ్ళాలి అని అనుకుంటాడు, ఎందుకంటే అందులో ఉన్న మూర్ఖత్వం అలాంటిది. బట్ ఏ ఒక్కడు కూడా ఊరి చివరి చెరువులో టకీల తాగుతూ ఈత కొడుతూ చేపలు పడదాం అనుకోడు, బికాస్ అందులో మూర్ఖత్వం లేదు కాబట్టి. సో నాకు తెలిసినంత వరకు కాఫ్కా చెప్పిన స్టోరీలో ర్యాట్ మనమైతే క్యాట్ సివిలైజేషన్. ఇక జీవితం అంటారా, ఇట్స్ ఏ లవ్లీ ట్రాప్.